ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వేములవాడ. వేములవాడ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వరంగల్లో ఉండే ప్రజలకైతే బాగా తెలుసు. దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ రాజన్న క్షేత్రం. రాజన్న జిల్లా అంటారట ఈ వేములవాడ ఉండే ప్రదేశాన్ని. ఎన్నో రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నామండి వేములవాడని మాత్రం. అంటే మేము వరంగల్ వచ్చిన కొత్తల్లో నుండే కార్తీక్ని చూసిన వాళ్ళు, ఎవరైనా పక్కింటి వాళ్ళు, అలాగా మా అమ్మగారు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఒకసారి వేములవాడ వెళ్ళి రండమ్మా, బాబు గనక గలగల మాట్లాడితే గనగన మోగే గంట కొడతానని చెప్పి మొక్కుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. నాకెందుకో ముందు నుంచి కూడా ఇలాంటి మొక్కుబడులు, దేవుడా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను అనే తీరు నచ్చదు. సరే, ఎప్పుడైనా నేను అనుకునేదాన్ని ముందే వెళ్ళి గంట కొట్టేద్దాము, దేవుడి దగ్గర గంట కొట్టడం అంటే మంచిదే కదా, అది అందరూ కొడుతూ ఉంటారు, మేబీ అలా కూడా మంచి జరుగుతుంది, అంతేకాని ఇలాగ వద్దు అనిపించింది. కానీ అది చూస్తే చాలా దూరంగా ఉండేది. దాదాపు వరంగల్ నుంచి 3 hours డిస్టెన్స్ ఉంది. 3 hours పట్టేంత డిస్టెన్స్ ఉంది అంటే కొంచెం కార్తీక్ని తీసుకొని వెళ్ళడం కష్టమేమో అనిపించేది. మా వారైతే కాలేజ్కి వెళ్తే ఎప్పుడు బిజీగా ఉన్నారు. సో నాకు ఎప్పుడు వెళ్ళడానికి అవ్వనే లేదు. ఇక అమ్మ వస్తే అన్న వెళ్దాము అని చెప్పి, లేకపోతే రిలేటివ్స్ వచ్చినప్పుడైనా వెళ్దాము అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. కార్తీక్ గురించి వెళ్దాము, మెయిన్గా ఎంతో ప్రసిద్ధిగా వచ్చిన ఆ దేవక్షేత్రాన్ని చూద్దాము అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. నాకు పర్సనల్గా వచ్చి కూడా శివుడి మీద చాలా నమ్మకం ఉండేది ముందు నుంచి కూడా. సో వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఆ ప్రదేశాన్ని అనిపించింది. ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోయాం. వరంగల్ నుంచి బయలుదేరాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా కొంత దూరంలోనే దేవుడు అదిగోండి ఆస్థానం వచ్చేసింది. వేములవాడ ఆస్థానం అని కనిపిస్తుంది కదా. సో వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ గత 3 రోజులుగా వర్షం పడుతూనే ఉందండి. ఈ వర్షం పడడం కారణంగా ఇక్కడ రూట్ ఏదో మార్చేసి వేరే దారిలో వెళ్ళమని చెప్పేసి అన్నారు. ఇక్కడ నుంచి లోపలికి నడిచి వెళ్ళాము. కార్ డ్రాప్ అయిన తర్వాత లోపలికి కొంచెం దూరం నడిచి వెళ్ళాము. ప్రస్తుతానికైతే చల్లగా ఉంది. కార్తీక్ బాగానే నచ్చింది. కానీ తర్వాత చూడండి, వాళ్ళ నాన్నని నన్ను ఇలా గిచ్చేశాడు పాపం. తనకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే అలా చేశాడు. ఇదేమో పోచమ్మ తల్లి గుడి. మనకి శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత పోచమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట. పోచమ్మ తల్లి కూడా చాలా పవిత్రంగా, చాలా మంచిగా అనిపించిందండి అక్కడికి వెళ్ళగానే. ఆ ప్లేస్ కూడా నాకైతే బాగా నచ్చింది టెంపుల్. అసలు మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎవరు కూడా వెళ్ళండి అని నెట్టేసిన వాళ్ళే లేరు. చాలా మంచిగా అనిపించింది. కాకపోతే దర్శనం జరిగిన కాసేపట్లోనే కార్తీక్ ఒక్కడే ఆకలితో కొంచెం చికాగ్గా ఉండి మమ్మల్ని గిచ్చేయడం జరిగింది, అంతే. మిగతా పార్ట్ అంతా కూడా చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా కూడా ఉంది. మెయిన్ మేము ఆషాఢ మాసంలో వెళ్ళాం కాబట్టి అసలు ఎటువంటి రద్దీ లేకుండా వెళ్ళామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ అన్నదాన విరాళాల కొరకు కూడా మనము మనీ ఇవ్వచ్చండి. నెక్స్ట్ పోతే ఇక కోడెల మ్రొక్కు అని చెప్పి కూడా ఒకటి ఉంది అక్కడ, చాలా బాగుంది. ఇక్కడ అందరూ నైట్ స్టే చేసేసి మార్నింగ్ కూడా దర్శనం చేసుకొని వస్తారట. ఇక్కడ చూస్తే మా అత్త బొట్టు పెట్టించుకొని డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళిద్దరు ఇక అన్ని చోట్లకి తిరుగుతూనే ఉన్నారు పాపం. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే మాత్రం. ఇకపోతే మేము మధ్యలో ఎక్కడో ఆగి టిఫిన్ చేసేసాము. దర్శనం మంచిగా జరిగింది. ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము. కార్తీక్ కూడా చాలా బాగానే ఎంజాయ్ చేశాడని అనుకుంటున్నాము. చూద్దాం. మంచిగా ఉందండి. ఇదైతే సిరిసిల్ల జిల్లా, రాజన్న జిల్లా రెండో ఒకటే అనుకుంటాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. వేములవాడ రాజన్న దర్శనం మీ అందరికీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి, ఆ దేవుని కృప మీ మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టూర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఓకే, ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ వీధులండి, వేములవాడ వీధులు బాగున్నాయి కూడా. థ్యాంక్ యూ.